హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లోనే చాలా టేస్టీగా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ ఏవి యూస్ చేయకుండా జస్ట్ కేవలం ఒక్క టమాటా కెచప్తో ఈ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. మీరు ముక్కలుగా కావాలంటే వెల్లుల్లి, అల్లము ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నటువంటి అంటే మీ ఇంట్లో ఏవి ఉంటే అందుబాటులో అవి వేసుకోండి. నేను క్యాబేజీ, క్యాప్సికమ్, బఠానీ, బీన్స్ ఇవన్నీ వేసాను. తర్వాత నేను ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉండే నా దగ్గర, అవి కూడా యూజ్ చేశాను. ఆనియను, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ ఇవన్నీ వేసి బాగా సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వాటిని మరీ సాఫ్ట్గా కుక్ చేయకోకుండా కొంచెం క్రంచీగానే ఉండాలి. ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి వాటిని. సో బాగా వేగిపోయాయి అన్నమాట. అంటే అలా కట్ చేస్తుంటే కట్ అవుతున్నాయి. సో సరిపోతుంది. సో దీనికి నేను రైస్ ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాను. రైస్ని మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. మీరు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూపిస్తున్నటువంటి నేను తీసుకున్నది వచ్చేసి పెప్పర్ పౌడరు, పెరి పెరి మసాలా, చాట్ మసాలా, అంతే. ఈ మూడే తీసుకున్నాను. మీరు కారంగా కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ టైంలో చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం కెచప్ యూజ్ చేస్తున్నాను అనమాట, కొంచెం ఆ స్వీట్నెస్ రావడానికి. నార్మల్గా కెచప్ అందరి ఇళ్ళల్లోనూ ఎప్పుడూ ఉంటుంది. సో అందుకని నేను కెచప్ ఒక్కటి యూజ్ చేస్తున్నాను అనమాట. ఆ మసాలాలంతా రైస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్, తర్వాత కొత్తిమీర మొత్తం యాడ్ చేసి ఒక 1 minute మూత పెట్టేయాలి. సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను రైస్ కుక్ చేసేటప్పుడు రైస్లో వేసాను, తర్వాత దీంట్లో వేసాను పోపులో. సో సరిపోయిందనమాట. అంతే అండి, టేస్టీ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి సాస్ లేకుండా ఇలా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి. అంతే, ఇంకా రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే. Thanks for watching. Take care. Bye bye.